ఏపీ డిఎస్సి ఫలితాల విడుదలలో జాప్యం అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా చాలామంది అడుగుతున్నారు, టెట్ కమ్ టీఆర్టీలో 20% వెయిటేజ్ ఏ విధంగా తీయాలి, అదేవిధంగా టెట్లో వెయిటేజ్ 20% ఏ విధంగా తీయాలి, ఎన్ని మార్కులకు దాటి వస్తే మనకి ర్యాంక్ అనేది ఇస్తారు, ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్నింటికి వెల్లడి కాని తుదికి ఫలితాల కోసం 2,62,000 మంది అభ్యర్థులు నిరీక్షణ అని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఫలితాలను విడుదల చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మొదటిసారిగా ఆన్లైన్లో డిఎస్సి నిర్వహించినందున ఫలితాలు వెంటనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మనకు పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. పరీక్షలకు సంబంధించి ప్రాథమికకి విడుదలకే చాలా రోజులు తీసుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు ఎదురుచూపులు తప్పడం లేదు. స్కూల్ అసిస్టెంట్, భాషేతర, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు, పీజీటీ, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు, టీజీటీ, ప్రిన్సిపల్స్, వ్యాయామ, అదేవిధంగా క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, భాషేతర ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి పరీక్షలు ముగిశాయి. వీటిని స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ పోస్టులకు మాత్రమే ప్రాథమికకి తుదికీలను విడుదల చేశారు. మిగతా వాటికి ఇంతవరకు ప్రాథమికకి విడుదల చేయలేదని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. 2.62 లక్షల మంది ఎదురుచూపు డిఎస్సి ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,62,000 మంది ఎదురు చూస్తున్నారు. డిఎస్సికి మొత్తం 6,08,157 మంది దరఖాస్తులు చేయగా ఇందులో ఎస్జిటి అభ్యర్థులు 3,45,734 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎస్జిటీలకు పరీక్షలు జరుగుతుండగా మిగతా అన్ని పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఫలితాల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి తుదికి విడుదల చేసినప్పటికీ ఇంతవరకు దీనిపై పూర్తి సమాచారం ప్రకటించలేదు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాల్లో ఎన్నింటిని పరిగణలోకి తీసుకుంది, ఎన్ని మార్కులు అదనంగా కలుపుతున్న విషయం కూడా అధికారులు ఎక్కడా విడుదల చేయలేదు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు ఈ నెల 10న రిలీజ్ కావాలి. మెరిట్ జాబితా వచ్చేసి 13, 17 తేదీల్లో ఎంపిక జాబితా ప్రకటించాలి. కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ప్రిన్సిపల్స్, అదేవిధంగా పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పోస్టులకు సంబంధించి ఈ నెల 2న భాషా పండితులకు, ఈ నెల 3న ప్రాథమికకి విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు దీనిని విడుదల చేయలేదు. పీజీటీ, టీజీటీ పోస్టులకు తుదికి ఈ నెల 9, 13 తేదీల్లో ప్రకటించవలసి ఉండగా అభ్యంతరాల పరిశీలనే పూర్తి కాలేదని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితా ఈ నెల 19, 23, 24 తేదీల్లో ఇవ్వాల్సి ఉండగా ప్రాథమికకి తుదికి ప్రక్రియలోనే పూర్తిగా జాప్యం జరుగుతుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని ఫిబ్రవరి ఆఖరిలోపు పూర్తి చేయాలని ఇటీవల అధికారులు సుప్రీంకోర్టు సైతం విన్నవించాయి. కానీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇంకా వెయిటేజీకి సంబంధించి, అదేవిధంగా ర్యాంకులకు సంబంధించి, క్వాలిఫై మార్క్స్కి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 60% మార్కులు దాటి ఉండాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు వచ్చేసి 50% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ వచ్చేసి 40% మార్కులు అనేవి దాటి ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 100 మార్కులకి ర్యాంక్ అయితే తీయడం జరుగుతుంది. కాబట్టి 100కి 60 మార్కులు దాటితే ఓసీ అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. ఇంకా బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 100కి 50 మార్కులు దాటవలసి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వచ్చేసి 100కి 40 మార్కులు దాటి ఉండాలి. ఓకే, వారి కేటగిరీలను బట్టి ఈ అర్హత మార్కులు దాటి ఉన్న వారికి మాత్రమే ర్యాంకులు అయితే ప్రకటిస్తారు, ర్యాంకులు అయితే అలాట్ చేస్తారు. మిగిలిన అభ్యర్థులకు ర్యాంకులు తీయరు. ఓకే, ముందుగా ఎస్జిటి అభ్యర్థుల గురించి మాట్లాడినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి చదివిన అభ్యర్థులు టెట్ 1 అదేవిధంగా టెట్ 2 పరీక్షలు రాసి ఉన్నారు. కొంతమంది అర్హత సాధించి ఉన్నారు. ఎస్జిటిలో బీఈడి అభ్యర్థులకు అర్హత కల్పించడంతో బీఈడి అభ్యర్థులకు టెట్ అర్హత లేదు. వాళ్ళకి ఏ విధంగా వెయిటేజ్ తీసుకుంటారనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయిన డిఈడి అభ్యర్థులకు 20% వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది. మనకి టెట్లో వచ్చిన మార్కులు ఇంటూ 20/150 మనకి కాలిక్యులేట్ చేస్తే కొంత పర్సంటేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఈ మార్కుల ప్రకారం 12.8, ఓకే, 20కి 12.8 మనకి రావడం జరిగింది. ఇక్కడ టెట్ 1లో ఎక్కువ మార్కులు వస్తే టెట్ 1, టెట్ 2లో ఎక్కువ మార్కులు వస్తే టెట్ 2 పర్సంటేజ్ అయితే 20% చేసుకోవాలి. ఓకే, ఇంకా
ఎవరైతే టెట్ రాయని అభ్యర్థులు ఉంటారో లేదా డిఈడి అభ్యర్థుల్లో కూడా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి టీఆర్టీ 100 మార్కులకి జరిగింది కదా, ఈ 100 మార్కుల్లో 20% ఆఫ్ వెయిటేజ్ అనేది కట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, లాస్ట్ బాక్స్లో మీరు చూడండి, టీఆర్టీ 20% వెయిటేజ్ మీకు వచ్చిన మార్కులు ఇంటూ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు మనకి కొంత పర్సెంటేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఉదాహరణగా మనం టెట్ కమ్ టీఆర్టీలో 55 మార్కులు వచ్చాయనుకుంటే 55 ఇంటూ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 11% అనేది వస్తుంది మనకి. టీఆర్టీ 80% అనేది ఏ విధంగా తీసుకుంటారనేది చూడండి, మనకి మిడిల్లో ఉంది. టీఆర్టీ 100 మార్కులకు జరుగుతుంది కదా, మనకి వచ్చిన మార్కులు ఇంటూ 80 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు మనకి కొంత పర్సెంటేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 44 మార్కులు రావడం జరిగినాయి. ఇక్కడ మీరు ఓవరాల్గా చూసినట్లయితే ఈ అభ్యర్థికి టెట్లో 60 మార్కులు వచ్చినాయి, టెట్ పర్సెంటేజ్ 12.8 ఉంది, టీఆర్టీలో 55 మార్కులు వచ్చినాయి. టీఆర్టీలో 20% వెయిటేజీ కట్టినట్లయితే 11% వచ్చింది. ఇక్కడ టెట్లో వెయిటేజీ వచ్చేసరికి 12.8 వచ్చింది. అయితే ఈ అభ్యర్థికి 12.8 టెట్లో వెయిటేజీ ఎక్కువగా ఉంది కాబట్టి టెట్ వెయిటేజీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు టెట్ రాయకుండా డైరెక్ట్ టీఆర్టీ రాసేసి ఉంటే డైరెక్ట్గా మీకు టెట్ కమ్ టీఆర్టీ మార్కులే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ అభ్యర్థి టెట్లో క్వాలిఫై ఉన్నాడు, అందువల్ల ఇక్కడ టీఆర్టీలో వచ్చిన 80% 44 ప్లస్ 12.8 మొత్తంగా 56.8. ఇంకా ఎవరైతే బీఈడి లేదా డిఈడిలో టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి టెట్ కమ్ టీఆర్టీ 100 మార్కులు జరుగుతుంది కదా, ఈ 100 మార్కుల్లో 20% ఆఫ్ వెయిటేజీ కట్టి టీఆర్టీలో 80% మార్కులు మొత్తంగా వీళ్ళకి మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై కానీ బీఈడి అభ్యర్థులు ఇది చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు వచ్చిన మార్కులే మీ ర్యాంక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చిన కేటగిరీల ప్రకారం ఎవరికైతే మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ర్యాంకులు అలాట్ చేసినంత మాత్రాన మనకి జాబ్ వస్తుందంటే ఖచ్చితంగా చెప్పలేం. మన జిల్లాలో ఉన్న పోస్టుల ఆధారంగా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్కులు ఎవరికి వచ్చి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పాయింట్లో కూడా మనకి జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇంత హంగామా ఉండదు, వాళ్ళకి డైరెక్ట్గా 80 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ 80 మార్కుల్లో వాళ్ళకి వచ్చిన మార్కులు ప్లస్ టెట్లో వచ్చిన 20% ఆఫ్ వెయిటేజీని తీసుకుని మొత్తంగా వాళ్ళకి ర్యాంక్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్లన్నీ క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ జిల్లా, మీ పేరు, మీకు వచ్చిన మార్కులు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. టెట్ వెయిటేజీని యాడ్ చేసి మీ మార్కులు అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళు కూడా మార్కులు అనేవి ఏ విధంగా వస్తున్నాయని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలు, 2,30,000 ఉద్యోగాలు మనకి రైల్వేలో రిలీజ్ కానున్నాయని చెప్పేసి మనకి నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం. కేంద్ర రైల్వే మంత్రి వెల్లడి, దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. 10% పేదల కోట అమలు అని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. దీని గురించి మళ్ళీ మనకి ఈరోజు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఉద్యోగాల ఎర అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. యువతకు బీజేపీ గలం, రైల్వేలో 2.30 లక్షల పోస్టుల భర్తీకి కసరత్తు, 4 లక్షల పోస్టుల భర్తీ లక్ష్యం. ఇక్కడ మనకి రైల్వే శాఖ మంత్రి అయితే దీని గురించి వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే కనీసం 2.30 లక్షల మందిని నియమించాలని భారత రైల్వే నిర్ణయించిందని తెలిపారు. గత ఏడాది రైల్వే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 50,000 మంది ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరి మార్చ్లో 1,31,328 పోస్టుల భర్తీకి తొలి దశ ప్రారంభమవుతుందని రైల్వే శాఖ మంత్రి అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్గా మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. షెడ్యూల్ కులాల వారికి 19,715 పోస్టులు, అదేవిధంగా షెడ్యూల్ తెగల వారికి 9,857 పోస్టులు, బీసీలకు 35,485 పోస్టులు రిజర్వేషన్ చేపట్టామని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన 103 రాజ్యాంగ సవరణ ప్రకారం ఈబీసీలకు 10% అంటే సుమారుగా 13,100 పోస్టులు కేటాయిస్తామని 2020 ఏప్రిల్ 20 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని పీయూష్ గోయల్ వివరించారు. దీనికి సంబంధించి మనకి రైల్వే శాఖ మంత్రి వివరించిన వివరాలను అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళ ప్రిపరేషన్ అయితే వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఒక 2 నెలల తర్వాత కాకపోతే 6 నెలల తర్వాత అయినా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అందువల్ల మనం పోటీలో ఉండాలి అంటే ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ అయితే వేగవంతం చేయాలి. ఈ విషయం అయితే మీరు అందరూ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మనకి
కేవలం టొకార్ అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.